హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు హ్యాపీ రెసిపీస్. నేను మీ స్వప్నని. ఈరోజు వీడియోలో ఎంతో టేస్టీ అయిన హైదరాబాద్ స్పెషల్ చికెన్ దమ్ బిర్యానీ అండి. చాలా ఈజీగా చేసుకునే పద్ధతిని చూపిస్తున్నాను. ఎవరైనా వంట రాని వాళ్ళైనా బ్యాచిలర్స్ అయినా చాలా ఈజీగా చేసుకోవచ్చు. కాబట్టి నేను ఈజీ పద్ధతిని చూపిస్తున్నాను. తప్పకుండా చూసి మీరు కూడా ఇంట్లో ట్రై చేయండి. ట్రై చేసి పెట్టండి పిల్లలకు అందరికీ. చాలా బాగుంటుంది. కాబట్టి వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా కంప్లీట్గా చూసి మీరు కూడా ట్రై చేయండి. ఇప్పుడు దీన్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలనేది చూసేద్దాం. మరి నేను ఇక్కడ ఒక 600 గ్రాముల చికెన్ని తీసుకున్నానండి. కొంచెం నిమ్మరసము, పసుపు, వాటర్ వేసి శుభ్రంగా కడిగి పెట్టుకున్నాను. వాటర్ అంతా కంప్లీట్ అయ్యాక ఇలా బౌల్లోకి తీసుకున్నాను. ఇప్పుడు ఇలా తీసుకున్న వీటికి మనము మిగతా ఇంగ్రీడియంట్స్ అన్నీ యాడ్ చేసుకోవాలి. ముందుగా ఒక 2-3 పచ్చిమిర్చిని తీసుకున్నాను. వీటిని ఇలా శుభ్రంగా కడుక్కొని మిక్సీకి వేసుకోవాలి. మరీ మెత్తగా పట్టొద్దండి, కొంచెం బరకగానే పట్టుకోవాలి. చూడండి, ఇలా పట్టుకొని పక్కన పెట్టేసుకుందాము. ఇప్పుడు దీంట్లోకి స్పైసెస్ వేసుకుందాము. ఇక్కడ నేను పట్టా, లవంగం, ఇలాచి, అలాగే మరాఠీ మొగ్గ వేసుకుంటున్నాను. మీరు మీకు ఇష్టం ఉన్నవి వేసుకోవచ్చు. వీటిలో ఇవి వేసుకుంటే సరిపోతుంది, మనం ఓన్లీ దీంట్లో మాత్రము. అలాగే ఇప్పుడు మిక్సీ పట్టుకున్న పచ్చిమిర్చి పేస్ట్ కూడా వేసేసుకోవాలి. మరీ ఎక్కువ పట్టొద్దండి, కొంచెమే పట్టుకోవాలి, ఎందుకంటే మనం రెడ్ చిల్లీ పౌడర్ కూడా వేసుకుంటాం అందుకని. అలాగే పసుపు, అల్లం వెల్లుల్లి పేస్ట్ ఫ్రెష్ది వేసుకుంటే మరీ టేస్ట్ ఉంటుందండి. ఫ్రెష్ది వేసుకోవడానికి ట్రై చేయండి. కారం, రుచికి సరిపడా కారం వేసుకోవాలి. ఉప్పు, కారం అనేది మనము పచ్చిమిర్చి పేస్ట్ వేసాము, స్పైసెస్ వేసాం కాబట్టి చూసి వేసుకోవాలి. అలాగే 3 టేబుల్ స్పూన్ల పెరుగు వేసుకోవాలి. పెరుగు అనేది కొంచెం గట్టిగా ఉంటే 3 టేబుల్ స్పూన్ వేసుకోండి. కొంచెం లిక్విడ్ లాగా ఉంటే మాత్రం ఇంకొక టేబుల్ స్పూన్ ఎక్కువ యాడ్ చేసుకోండి. అలాగే 2 టేబుల్ స్పూన్ల నూనె వేసుకోవాలి. కొద్దిగా పుదీనా ఆకుల్ని వేసుకుంటున్నాను. నెక్స్ట్ దీంట్లోకి ఒక హాఫ్ చెక్క నిమ్మరసాన్ని పిండుకుంటున్నాను. ఈ విధంగా నిమ్మరసం కూడా వేసుకోవాలి. ఇలా నిమ్మరసం కూడా వేసుకున్నాక నెక్స్ట్ ఇప్పుడు దీంట్లోకి ఒక 2 టీ స్పూన్ల నెయ్యి వేసుకోవాలి. నెయ్యితో మంచి టేస్ట్ వస్తుందండి. నెయ్యి అయితే కంపల్సరీగా వేసుకోండి. ఇలా 2 టీ స్పూన్ల నెయ్యి వేసుకొని ఇప్పుడు ఇలా అన్నీ వేసుకున్నాక వీటన్నిటిని బాగా ముక్కలకు పట్టేలాగా కలుపుకోండి. మీకు ఇలా వస్తే ఇలా కలపండి, లేదంటే ఫస్ట్ ఇవన్నీ ఒక బౌల్లోకి యాడ్ చేసుకున్నాక తర్వాత ఈ చికెన్ ముక్కలకి పట్టియండి. ఇలా వస్తే కనుక ఇలా కలుపుకోండి. మనం ఈ కలిపే విధానంలోనే ఉంటుందండి. బాగా ముక్కలకు పట్టిస్తేనే ఈ స్పైసెస్ అనేది ముక్కలకి బాగా పడుతుంది. కాబట్టి కొంచెం నీట్గా అన్ని ముక్కలు పట్టేలాగా కలుపుకోవాలి. చూడండి, వీడియోలో చూపిస్తున్నట్టు ఈ విధంగా ముక్కలకు అంతా పట్టేలాగా మసాలా బాగా కలుపుకోవాలి. కలుపుకొని ఇప్పుడు దీన్ని మూత పెట్టేసి పక్కన పెట్టేసుకోవాలి. మీకు వీలైతే 2-3 గంటలైనా నానబెట్టుకోవాలండి. టైం లేదనుకోండి, 1 గంటలో అవ్వాలంటే ఫ్రిడ్జ్లో పెట్టుకోండి ఒక హాఫ్ అన్ అవర్. నేనైతే ఇక్కడ 3 గంటల వరకు నానబెట్టుకుంటున్నాను. ఈ మసాలా అనేది ఎంతవరకు నానితే టేస్ట్ అనేది అంత బాగుంటుంది, అది మాత్రం గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు దీన్ని పక్కన పెట్టేసి మనము బిర్యానీ స్టార్ట్ చేసే ఒక అరగంట ముందు బియ్యాన్ని నానబెట్టుకోవాలి. నేను ఇక్కడ అరగంట ముందు 2 గ్లాసుల బియ్యాన్ని నానబెట్టుకుంటున్నానండి. 2 గ్లాసుల బియ్యం కరెక్ట్గా ఎగ్జాక్ట్లీగా తీసుకొని నేను ఇక్కడ బాస్మతి రైస్ తీసుకుంటున్నాను. మామూలు రైస్తో చేసిన మీరు సేమ్ ప్రాసెస్ ఉంటుంది. మనము వాటర్ ఏం కొలిచి పెట్టుకోమండి, కొంచెం ఎక్కువే పెట్టుకుంటాం కాబట్టి కొలవాల్సిన పని లేదు. కానీ నేనైతే రైస్ని 2 గ్లాసులు తీసుకున్నాను. ఇలా 2-3 సార్లు శుభ్రంగా బాగా కడుక్కోవాలి. కడుక్కొని ఆ నీళ్ళు వంపేసుకొని మళ్ళీ ఫ్రెష్ వాటర్ పోసుకొని ఒక 30 నిమిషాల పాటు బియ్యాన్ని నానబెట్టుకోవాలి. ఎప్పుడైనా మనము బాస్మతి రైస్ అయినా రెగ్యులర్ రైస్ అయినా వాడితే 30 నిమిషాల పాటు నానబెట్టుకోవాలండి బిర్యానీ చేసుకుంటే. అలా అయితేనే రైస్ అనేది పొడి పొడిగా వస్తుంది. ఇప్పుడు దీన్ని పక్కన పెట్టేసుకొని నెక్స్ట్ మనం నానబెట్టుకున్న చికెన్ చూడండి పూర్తిగా నానిపోయింది. నేను ఇక్కడ 3 గంటల పాటు నానబెట్టాను కాబట్టి పర్ఫెక్ట్గా నానిపోయింది. దీంట్లోకి 1 టీ స్పూను హోమ్ మేడ్ బిర్యానీ మసాలా వేసుకుంటున్నానండి. ఇలా మసాలా ఈ టైంలోనే వేసుకోవాలి, అప్పుడే వేయకూడదు. అలాగే బ్రౌన్ ఆనియన్స్ ఈ టైంలో వేసుకుంటేనే మనకు మసాలా అనేది బాగుంటుంది. కాబట్టి నేను ఇప్పుడు వేసుకుంటున్నాను. మీరు కావాలంటే ఫస్ట్ స్టార్టింగ్ నానబెట్టేటప్పుడే కూడా వేసుకోవచ్చు. బ్రౌన్ ఆనియన్స్ మాత్రం ఈ టైంలోనే వేసుకోవాలండి, అప్పుడే వేయకూడదు. ఇలా వేసుకున్నాక ఈ మసాలా అంతా మళ్ళీ ఒకసారి బాగా కలిపేసుకొని ఈ విధంగా కలిసేలాగా కొంచెం జాగ్రత్తగా కలుపుకోవాలి. కలుపుకున్నాక నెక్స్ట్ మనము దేంట్లో అయితే బిర్యానీ చేద్దాం అనుకుంటున్నామో అదే బౌల్ని తీసుకోవాలి. దాంట్లోకి ఈ చికెన్ని వేసేసుకోవాలి. ఇలా బాగా కలిపి పెట్టుకున్న చికెన్ ఉంది కదా, దీంట్లోకి వేసేసుకోవాలి. మొత్తము వేసుకొని బౌల్లోకి ఈక్వల్గా స్ప్రెడ్ చేసుకోవాలి. చూడండి, వీడియోలో చూపిస్తున్నట్టు ఈ విధంగా సెట్ చేసుకొని ఇప్పుడు మనము దీన్ని మూత పెట్టేసి స్టవ్ పైన పెట్టుకోవాలండి. స్టవ్ పైన ఒక చిన్న మంట పైనే పెట్టుకోవాలి. చూడండి, వీడియోలో చూపిస్తున్నట్టు ఇలా చిన్న మంట పైన ఉడికించుకోవాలి చికెన్ని. కొద్దిగా ఎక్కువ అవసరం లేదండి, ఒక 5 మినిట్స్ వరకు ఉడికించుకుంటే సరిపోతుంది. లో ఫ్లేమ్లో పెడతాం కాబట్టి కొంచెం ఎక్కువ టైమే పడుతుంది. మీరు మీడియం ఫ్లేమ్లో పెడితే 5 మినిట్స్ లోపే తీసేయవచ్చు. నేను ఇక్కడ లో ఫ్లేమ్లో మెల్లగా ఉడికించుకుంటున్నాను. అది పక్కన స్టవ్ మీద పెట్టేసుకొని ఇంకో
స్టవ్ పైన ఇప్పుడు రైస్ కుక్ చేసుకోవాలి. రైస్ కుక్ చేసుకోవడానికి ఒక బౌల్లో హాఫ్ వరకు వాటర్ తీసుకున్నాను. ఆ వాటర్లోకి స్పైసెస్ వేసుకుంటున్నాను. మీ దగ్గర ఏవైతే ఉంటాయో అన్ని స్పైసెస్ వేసుకోవాలండి. ఇది బిర్యానీ కాబట్టి ఉన్న అన్ని స్పైసెస్ వేసుకోవాలి. మ్యాక్సిమం ఉన్నవన్నీ వేసుకొని అలాగే సాజీరా కూడా వేసుకుంటున్నాను. బిర్యానీ ఆకులు వేసుకున్నాను. 2 టీ స్పూన్ల ఆయిల్ వేసుకోవాలి. నెక్స్ట్ ఆయిల్ అనేది వేసుకుంటే మనకు రైస్ అనేది పొడి పొడిగా వస్తుంది. ఇలా ఇవన్నీ వేసుకున్నాక ఇప్పుడు మూత పెట్టేసి వాటర్ని మరగనివ్వాలి. హై ఫ్లేమ్లో పెట్టుకొని వాటర్ని మరగనిద్దాము. ఇప్పుడు దీని పక్కన పెట్టేసి కర్రీ ఒకసారి చూస్తే చూడండి చిన్నగా ఉడుకుతుంది కదా. నేను చిన్న మంట పైన పెట్టుకున్నాను కాబట్టి స్లోగా ఉడుకుతుంది. ఇలానే పెట్టేసుకొని మరీ కదపకూడదండి, ముక్కలు విరిగిపోతాయి. కాబట్టి ఇలానే ఇంకొక నిమిషం పాటు ఉంచేసుకుందాం. మరోవైపు వాటర్ కూడా మరుగుతున్నాయి కదా. ఇప్పుడు దీంట్లోకి మనము నానబెట్టుకున్న రైస్ని యాడ్ చేసుకుందాం. ఇలా రైస్ అంతా వేసుకున్నాక దీంట్లోకి ఇప్పుడు మనము సాల్ట్ వేయలేదు కదా వాటర్లో. ఇప్పుడు సాల్ట్ వేసుకొని రైస్ అంతా ఒకసారి కలిపేసుకోవాలి. కలిపేటప్పుడు మాత్రం కొంచెం జాగ్రత్తగా కలుపుకోవాలండి. ఇవి బాస్మతి రైస్ కదా, విరిగిపోతాయి. నానినవి కాబట్టి విరిగిపోతాయి. కొంచెం జాగ్రత్తగా కలుపుకోవాలి. ఇప్పుడు మూత పెట్టేసి కుక్ చేసుకుందాం రైస్ని. అలాగే ఇప్పుడు కర్రీ చూద్దాము. కర్రీ దాదాపుగా ఉడికిపోయినట్టేనండి. 5 మినిట్స్ అయిపోయింది కాబట్టి ఇప్పుడు మనము రెడీ అయిపోయింది. స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి. స్టవ్ ఆఫ్ చేసేసుకొని ఇప్పుడు ఈ బౌల్ని ఒక పక్కన పెట్టేసుకుందాం. చూడండి వాటర్ అంతా గ్రేవీ లాగా వచ్చేసింది కదా, రెడీ అయిపోయినట్టే. ఇలా మీరు ఒక 5 మినిట్స్ లో ఫ్లేమ్లో ఉడికించారనుకోండి బిర్యానీ అనేది చాలా రుచిగా ఉంటుంది. ఒకసారి ఇలా చేయండి తప్పకుండా. అలాగే ఆ రైస్ కూడా ఉడుకుతుంది కదా, మధ్య మధ్యలో చెక్ చేసుకుంటూ ఉండాలండి. ఎందుకంటే ఎక్కువ ఉడకదు, మనకు ఒక 60 to 70% ఉడికితే సరిపోతుంది రైస్ అనేది. ఇంకొక 2 మినిట్స్ వరకు ఉడికించుకోవాలి. మళ్ళీ ఇప్పుడు చూడండి దాదాపుగా ఉడికినట్టే ఉంది. మనము ఒక మెతుకు తీసి చూస్తే ఇలా విరిగిందంటే రైస్ అయినట్టే. చూడండి 2 ముక్కలు అయిందంటే రైస్ అయింది మనకి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకుందాము. స్టవ్ ఆఫ్ చేసేసుకొని ఇప్పుడు ఆ కర్రీలోకి కొద్దిగా పుదీనా కొత్తిమీరని యాడ్ చేసుకుందాం. ఇప్పుడు ఇది రెడీగా ఉంది కదా మనం కుక్ చేసుకుంది. దీంట్లోకి కొద్దిగా పుదీనాని కొద్దిగా కొత్తిమీరని యాడ్ చేసుకోవాలి. యాడ్ చేసుకొని ఇప్పుడు రైస్ని డైరెక్ట్గా తీసి ఆ కర్రీలోకి వేసేసుకోవాలి. వాటర్ మాత్రం ఏమాత్రం లేకుండా వేసుకోవాలండి, లేదంటే అన్నం మనకు మెత్తగా అయిపోతుంది. వాటర్ ఏమాత్రం లేకుండా ఇలా స్ట్రెయినర్ ద్వారా డైరెక్ట్గా దీంట్లోకి వేసేసుకోవాలి రైస్ని. ఇలా వేసుకున్నాక ఒక లేయర్ లాగా వేసుకున్నాక ఇప్పుడు దీంట్లోకి బ్రౌన్ ఆనియన్స్ అలాగే కొంచెం పుదీనాను కూడా వేసుకుందాం. ఇలా బ్రౌన్ ఆనియన్స్ స్ప్రెడ్ చేసుకున్నాక కొద్దిగా పుదీనా వేసుకోవాలి. మీరు కావాలంటే ఈ ప్లేస్లో కొంచెం నెయ్యి కూడా వేసుకోవచ్చు, చాలా బాగుంటుంది. నేను పైనే వేద్దామని వేయలేదు. అలాగే ఇంకో లేయర్గా రైస్ వేసేసుకోవాలి. రైస్ కంప్లీట్గా వేసుకున్నాక కూడా మళ్ళీ బ్రౌన్ ఆనియన్స్ పుదీనా కొత్తిమీరని కూడా ఇలా స్ప్రెడ్ చేసుకోవాలి. ఇది మీకు ఇష్టమైతే వేసుకోండి, మరీ ఇంత థిక్గా అవసరం లేదంటే లైట్గా కూడా వేసుకోవచ్చు, కానీ వేసుకుంటే బిర్యానీకి బాగుంటుంది కాబట్టి వేసాను. అలాగే బ్రౌన్ ఆనియన్స్ ఫ్రై చేసిన ఆయిల్ని ఇలా సైడ్ నుంచి వేసుకుంటున్నాను నేను కార్నర్స్కి. అలాగే కొంచెం నిమ్మరసం, ఒక టీ స్పూన్ అంత నిమ్మరసాన్ని కూడా వేసుకుంటున్నాను. నెక్స్ట్ కరిగించిన నెయ్యిలోకి ఒక పావు టీ స్పూన్ అంత పసుపు వేసుకొని కలుపుకున్నానండి. ఇది మనకు ఫుడ్ కలర్ లాగా పనిచేస్తుంది. ఎలాంటి కలర్స్ వాడకుండా నేను పసుపుతోనే ఇలా వేసాను. మీరు నచ్చితే మాత్రం వేసుకోండి. ఇప్పుడు మూత పెట్టేసుకున్నాక స్టవ్ పైన ఇలాంటి పెనం ఉంటుంది కదా, మనం జొన్న రొట్టె అలాంటివి చేసేది ఇనుప పెనము, దాన్ని పెట్టేసుకోవాలి. పెట్టేసుకొని హై ఫ్లేమ్లో బాగా హీట్ అవ్వనివ్వాలి. హీట్ అయ్యాక మనం ఆల్రెడీ రెడీ చేసుకున్న రైస్ ఉంది కదా, అది బౌల్ పెట్టేసుకోవాలి. పెట్టుకొని ఇప్పుడు దానిపైన వెయిట్ పెట్టుకోవాలండి. దమ్ అనేది బయటికి పోకుండా ఈ విధంగా వెయిట్ పెట్టుకోవాలి. లేదంటే మీరు పిండి లాంటిది ఏదన్నా చుట్టుకోవాల్సి వస్తుంది బౌల్కి. దాని బదులు ఇలా వెయిట్ పెట్టేసుకున్నారనుకోండి ఒక 10 నిమిషాల పాటు హై ఫ్లేమ్లో పెట్టుకొని ఇంకొక 10 నిమిషాలు మీడియం టు లో ఫ్లేమ్ అడ్జస్ట్ చేసుకొని ఉడికించుకుంటే మనకు రైస్ అనేది పర్ఫెక్ట్గా రెడీ అయిపోతుంది. చూడండి నేను ఒక 20 మినిట్స్ తర్వాత చూస్తే ఆ స్మెల్తోనే మనకు తెలిసిపోతుందండి బిర్యానీ అనేది పర్ఫెక్ట్గా రెడీ అయిపోయిందని. మనకు రైస్ కూడా చూడండి ఎంత పొడి పొడిగా పర్ఫెక్ట్గా వచ్చిందో. రెడీ అయిపోయింది కాబట్టి ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకుందాము. స్టవ్ ఆఫ్ చేసేసుకొని మనము ఎప్పుడైనా బిర్యానీని వెంటనే సర్వ్ చేసుకోవద్దండి, అలా అయితే టేస్ట్ అనేది అంత బాగోదు. మీరు ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేశాక ఒక 10 నిమిషాల పాటు ఈ రైస్ని పక్కన పెట్టేసుకుందాము. స్టవ్ పై నుంచి తీసేయాలి. తీసి ఓ పక్కన పెట్టేసుకొని 10 నిమిషాల పాటు రెస్ట్ ఇద్దాం. 10 నిమిషాల తర్వాత చూస్తే మనకు రైస్ అనేది పర్ఫెక్ట్గా ఉంటుంది. మంచి స్మెల్తో ఇల్లంతా వాసన వచ్చేస్తుందండి, చాలా బాగుంటుంది. చూడండి అన్నం పర్ఫెక్ట్గా అయిపోయింది కదా 10 నిమిషాల తర్వాత. ఇప్పుడు మనము సర్వ్ చేసుకోవడమే. ఇప్పుడు ఒక ప్లేట్లోకి సర్వ్ చేసుకుందాం. చాలా బాగుంటుందండి. ఎంత పొడి పొడిగా ఎలా వచ్చింది చూడండి. ఇలా నేను చూపించే పద్ధతిలో చేశారంటే వంట రాని వాళ్ళు కూడా
చాలా ఈజీగా చేసేయచ్చు. దీనికి మీరు బిర్యానీ మసాలా కానీ చేసుకోవాలనుకుంటే మాత్రం మన వీడియోలో బిర్యానీ మసాలా గ్రేవీ కూడా ఉందండి. తప్పకుండా చూసి మీరు కూడా ట్రై చేయండి. అలాగే దీనికి పెరుగు రైతాతో తిన్నా కూడా చాలా బాగుంటుంది. కాబట్టి ఈ ఫెస్టివల్స్కి తప్పకుండా ట్రై చేయండి. ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో కామెంట్ పెట్టండి. అలాగే ఈ వీడియో మీకు నచ్చినట్టయితే ఒక లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ రిలేటివ్స్తో షేర్ చేసుకోండి. మరిన్ని ఇలాంటి టేస్టీ వెరైటీ రెసిపీస్ కోసం మన ఛానల్ని వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ బటన్ని కూడా యాక్టివేట్ చేసుకోండి. యాక్టివేట్ చేసుకుంటేనే మేము పెట్టే న్యూ రెసిపీస్ అన్ని మీకు నోటిఫికేషన్లో వెంటనే అందుతాయి. వీడియో నచ్చితే మాత్రం లైక్ చేయడం అస్సలు మర్చిపోకండి. తప్పకుండా లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.